షార్ట్గా పంచుకుంటా. ఈ 3 విషయాలు కూడా ఏందో చిత్రం. నేను ఏదైతే పంచుకోవాలనుకున్నానో వీరు ముగ్గురు కూడా పంచుకున్న వారందరూ కూడా, అంటే మోని కానీ, బన్నీ కానీ, ప్రియాంక కానీ అందులో ఒక పాట పంచుకున్నారు. మరి బన్నీ అద్భుతాలను గురించి చెప్పింది. మోని నువ్వు దేని గురించి చెప్పినావు? శోధనలను గురించి చెప్పినావు. లే, అందరూ మరి నిరాశ చెందొద్దు, ఈ లోకానుసారమైన అద్భుతాలు మళ్ళీ కాదు మనం కూరవలసింది అన్నది చెప్పింది. ప్రియాంకనేమో మరి మనమైతే మంచి మంచి వాటిని ఎన్నుకుంటాం, కానీ దేవుడైతే తృణీకరింపబడిన మనల్ని ఎన్నుకున్నాడని చెప్పింది కదా. చాలా సంతోషం. ఓకే, నేను ఈరోజు 3 విషయాల గురించి నేను మీతో క్లుప్తంగా పంచుకుంటా. యేసుక్రీస్తు ప్రభు మొదటగా మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం అనుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ అనేకమైన అద్భుతాలు జరిగించాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. కానీ అద్భుతాలని చేసిన తర్వాత వారెవ్వరు కూడా మరి చాలామంది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించనందుకు మరి యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణాలకు శ్రమ అని చెప్పిన మాటలు అక్కడనే ఉన్నాయి అనుకుంటున్నా. మనం అవి శ్రద్ధగా ఆ మాటలని మొదటగా మనం చదువుదాం. ఓకే, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఏ ఏ పట్టణంలో విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగెను. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సాయిదా, నీ మధ్యలో చేయబడ్డ అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రాంతంలో మరి యేసుక్రీస్తు ప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేస్తే ఆ పట్టణం వారు ఏం పొందలేదంట? మారు మనసు పొందలేదంట. కాబట్టి ఆ పట్టణాలను ఏమంటా ఉన్నాడంటే, ఇజ్రాయెల్ రాజ్యంలో లేని తీరు సీదోను పట్టణాలని వారి మధ్యలో ఈ అద్భుతాలు చేసినుంటే వారేం చేస్తుండే? మారు మనసు పొందుతుండే. కానీ మీ మధ్యలో అద్భుతాలు చేసినా కానీ మీరేం పొందుతలేరు? మారు మనసు పొందలేదు. చాలామందికి మరి అద్భుతాలు కావాలి కానీ మారు మనసు లేదు. ఒక్కటి తర్వాత ఒకటి, ఒక్కటి తర్వాత ఒకటి, ఒక్కటి తర్వాత ఒకటి, ఏవైనా అద్భుతాలే కావాలి. దేవుడు వారి ప్రార్థనలు వినాలే కానీ మారు మనసు మాత్రము కలుగుతలేదు. భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నది. కాబట్టి ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నది ఏంటంటే, మనకి మరి నేను కూడా పరిచర్యకు పోయినప్పుడు అలా అద్భుతాలు చేసేయాలి, స్వస్థత నొందిపోవాలి జనులని నేను చాలా ఆశించిన ఊర్లలోకి పోతే. కానీ ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? మనం ఏదో అద్భుతాలు చేయంగానే స్వస్థత నొందంగానే దేవుని పరిచర్య ఎక్కువ జరిగిపోతుందని అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు స్వయాన ఇజ్రాయేల్లో మరి అద్భుతాలు చేస్తే ఆ పట్టణం వారు ఏం పొందలే? మారు మనసు పొందలే. చాలామంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడానికి వస్తుండొచ్చు, ఏం చూసి? అద్భుతాలు చూసి. వారికి మరి జీవిత కాలం అంతా ఏం కావాలి? అద్భుతాలే కావాలి, కానీ మారు మనసు మాత్రము ఉండదు. వాళ్ళు అనుకుంటారు చర్చి నిండిపోతున్నది, వస్తున్నారు, జనాలు వస్తున్నది, కానీ మారు మనసు ఉన్నదా? వారు చాలా మట్టుకు చర్చెస్లో నిండే చర్చెస్లో చూస్తున్నా భూ సంబంధమైన వాటి మీకు ఇస్తాడు అని అంటే ఆ చర్చలు నిండిపోతున్నాయి. ఆత్మ సంబంధమైన ఇస్తా అంటే నిండుతలేదు, అది వద్దు. భూ సంబంధమైనవి.
సో భూ సంబంధమైన అన్ని కూడా ఏమైతాయంట, గతించిపోతాయి. అందరు పిల్లలు చెక్కలు చెప్పారు. ఓకే, మొని చెక్కకి రాసి ఇచ్చాను. ఓకే, వాళ్ళు గతించిపోతాయి. మనం అది గ్రహించాలి. దేవుడు పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ చాలామంది క్రైస్తవులకి ఇది అర్థం కావట్లేదు. గతించిపోయే వాటి కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. మరి ప్రియాంక చక్కటి మాటలు చెప్పింది. ఏంది? మనుషుల దృష్టికి ఘనంగా ఉన్నవేంది, దేవుని దృష్టికి ఘనహీన అసహ్యం. మనం అనుకోవచ్చు, అరే ఘనంగా ఉన్నా, ఇల్లు కట్టుకున్నా, కారు కొనుక్కున్నా, తిరుగుతున్నా, అందంగా ఉన్నా, ఇంకేమైనా ఉండొచ్చు, చదువుకున్నా, ఏవైతే మనుషుల దృష్టికి ఘనంగా ఉన్నాయో ఇవే కదా అన్ని ఘనంగా ఉండేది. ఇల్లు కట్టుకుండ్రా, కారు కొనుక్కుండ్రా, అందంగా ఉండరా, చదువుకుండ్రా, మంచి జీతం ఉందా, డబ్బు ఉందా, పిల్లలు ఫారిన్లు ఉండరా, అన్ని ఘనమైనవి. కానీ అవన్నీ దేవుని దృష్టికి ఏందంట, అసహ్యమైనవి, ఘనహీన అసహ్యమైనవి. ఎక్కడుంది వచనము? అందు గురించి ఒకసారి అడుగుతున్నాం, మళ్ళీ మీరు మర్చిపోవద్దు, ఇది ఇంట్లో రాసి పెట్టుకోవాలి. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో. ఇది నా ఫేవరెట్ వర్స్ అన్నమాట. అందుకని ఆ పాప చెప్తా ఉంటేనే, అమ్మో 16వ అధ్యాయంకి వచ్చినవా నువ్వు, ఇదే చెప్తావు అనుకున్నా. ఆ పాప అదే చెప్పింది. ఓకేనా? సో దేవుడు చక్కగా మరి యవ్వనులను వాడుకుంటా ఉన్నాడు. నాకైతే చాలా సంతోషం, పరమ సంతోషమైంది. అంటే ఏవైతే మరి యవనస్తులు సేవా భారాన్ని మోసుకొని ముందుకు పోవాలనో మరి ఆ పనులు జరుగుతున్నాయని ఆనందంగా ఉన్నది. మీరు కూడా వారందరి కొరకు ప్రార్థన చేయండి, మీరు కూడా సమర్పించుకోండి. ఏమనున్నది? మనుషుల దృష్టికి ఘనంగా ఎంచబడినవి దేవుని దృష్టికి అసహ్యము. అంటే అది నీచం. దానిలో కాక చూస్తాం చూడు, పెంటని అట్లా ఇట్లా వేస్తాం చూడు, అట్లా చూస్తాడంట. మరి ఎవరిని ఎన్నుకున్నాడు అని అంటే, ఘనహీనులను అందరినీ ఎన్నుకున్నాడంట. ఎన్నికలేని మనల్ని అందరినీ ఏమి చేసిండు దేవుడు? ఎన్నుకున్నాడు. సో బలహీనులను ఎన్నుకున్నాడు. మీకు ఏదైనా వస్తలేదు, నేను వాక్యం చెప్పలేను, పాడలేను, వాయించలేను, దేవునికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. నిజంగా ఆశ్చర్యం. మీరేం నిరాశ చెందకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రేమిస్తా ఉన్నాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు, మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు, తన నిత్య రాజ్యంకి ఆహ్వానిస్తా ఉన్నాడు. కన్నీరు, దుఃఖము, రోగము, వ్యాధి, బాధ, మరణం, శాపం, దుఃఖం లేని ఆ రాజ్యంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏవైనా అద్భుతాలను గురించి ఇంకా వెళ్ళకండి. ఎందుకంటే అద్భుతాలను చూస్తే మనం ఏదో నమ్ముతామని. నో. సో యేసుక్రీస్తు ప్రభు అనేకమైన అద్భుతాలు చేస్తే ఆ పట్టణం వారు ఏం చేయలే? మారుమనసు పొందలే. మారుమనసు పొందలేదంటే నువ్వు దేవునివే నిజంగానే, కానీ మనసు దేని మీద ఉన్నది? భూ సంబంధమైన వాటి మీదనే ఉన్నది, కానీ పైనున్న వాటి మీద ఏం లేదు, మనసు లేదు. కాబట్టి వారు ఎక్కడికి పోతారు? భూ సంబంధమైన దానికే పోతారు. ఏది విత్తుతారో ఆ పంటనే కోస్తారు. కాబట్టి మారుమనసు అంటే మనం పైనున్న వాటిని వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. మనం ఒకసారి ఆ వచనం ఎక్కడున్నది? 16-15లో ఉన్నది, అసహ్యమైంది. నేను మరి పైనున్న వాటి మీదనే మనసు ఉంచండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదు. నేను చాలాసార్లు చెప్పినా అనుకుంటున్నా. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఆ జ్ఞాపకం లేకపోతే వెంటనే చెప్తా. ఫిలిప్పీలో లేదు ప్రొఫెసర్ గారు, కొలొస్సీలో ఉన్నది. కొలొస్సీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయంలో ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం చేయకూడదంట, మనసు పెట్టకుడి అని ఉన్నది. చదవండి పాప. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇది మనం చాలండి. ఇది
కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదట్లోనే ఉంది. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మొదలు. ఓకేనా? సో మన మనసు మరి పైనున్న వాటి మీద ఉండాలి కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. మరి నిశ్చయంగా మనం దేవుని రాజ్యము, ఆయన నీతిని వెతికితే ఖచ్చితంగా మనకు కావలసిన అవసరతలు, అక్కర్లన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దానికి నేను సాక్షిని. నిజంగా వీళ్ళు ఎట్లా యవ్వనులుగున్నారో ఆ యవ్వన కాలంలో నా జీవితాన్ని సమర్పించుకున్నా. ఫ్యూచర్ ఏమవుతుందో అని నేను ఆలోచించలే. నాకు ఇంకా అప్పుడు వివాహం కూడా కాలేదు. దేవునికి నా జీవితంని సమర్పించుకున్నా. కానీ అద్భుత రీతిగా మరి దేవుడు ఈ దినం వరకు కూడా నన్ను ఇచ్చేవానిగానే చేసిండు కానీ పుచ్చుకునేవానిగా చేయడు. దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. ఆ 5 రొట్టెలనే 5,000 మందికి పంచి ఎట్లా ఆశీర్వదించిండో మనకున్న కొద్ది దాంట్లోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజం, అది నా జీవితంలో అది నెరవేర్చబడతా ఉంది. నాకెప్పుడు కొద్వగాలే. సో మీరందరు కూడా అలా ఆశీర్వదింపబడతారు. కానీ మారు మనసు పొందండి. ఏం పొందాలి? మారు మనసు అది అద్భుతాల వలన రాదు. ఈ ఇశ్రాయేలీలు ఎన్ని అద్భుతాలు చూశారు? ఐగుప్తులో 10 తెగుళ్ళు చూశారు. ఎర్ర సముద్రం స్వయాన పాయలైంది. దేవుడు మన్నాతో పోషిస్తూ ఉన్నాడు. బండ నీళ్లను త్రాగిస్తూ ఉన్నాడు. పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా నడిపిస్తున్నాడు. అయినా కానీ సన్గుడు గునుగుడే. ఎందుకు? వీళ్ళదంతా అద్భుతాలు సుఖభోగములలాగానే ఉండాలి. కానానికి పోదాము, పాలు తేనెలు ప్రవహించే దేశము అని వీరు మనసులో అద్భుతాలు చూసేమైనా మారినరా? వీరు మారలేదు. సో మనకి అద్భుతాల మీద కాదు, మనం మారు మనసుకు పొందాలి. సో మీరందరు పరిచర్యకి పోవాలని నా ఇష్టం. మీరందరు సమర్పించుకోవాలని నాకు ఇష్టం. దేవునికి కూడా అదే ఇష్టం. అదే మనతో దేవుడు మాట్లాడాడు. ఎన్నికలేం వారము, మేమేం చేయలేం, ఏం రాకపోతేనే ధన్యులు, వస్తేనే ప్రాబ్లమ్స్. కానీ పాప చక్కగా చెప్పింది, నేను వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా కొరకు ప్రార్థన. మీరు అలా చెప్పి స్టార్ట్ చేయండి, అంతనే దేవుడే మాట్లాడుతాడు. ఆమేన్. మీరందరు కూడా ఎంకరేజ్ కావాలి. ఓకేనా? మీరందరు కూడా ఒక ఊరిని దత్తత తీసుకోవాలి, పోవాలి, స్త్రీలకు కూడా ఇక పెట్టాలి. అంతే. దేవుడు మిమ్మల్ని అలా దీవిస్తాడు. మీరు వెనకాడకండి. నాకు అద్భుతాలు చేస్తలే, వాయించని కోసం పాడ ఏం అవసరం లేదు. ఏం రాని వాళ్ళకే ధన్యులు. ప్లస్ శిష్యులు అందరూ కూడా విద్య లేని పామరులు, చేపలు పట్టేవారు, కానీ లోకాన్ని తలకిందుకి చేశారు. సో మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆమేన్. మీరు మరి దేవుని పల్లిలో పరిచర్యలో ఉండాలి. అద్భుతాలు మనకి ఏం అవసరం లే. అద్భుతాలు చేసేది ఉంటే దేవుడు మన ద్వారా ఖచ్చితంగా అద్భుతాలని చేస్తాడు. కానీ అది మనకి ఇంపార్టెంట్ కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నిరాశ ఏం చెందొద్దు. సో ఒక్కటి అద్భుతాల గురించి చెప్పిన, అద్భుతాలన్నీ చక్కగా పని చేయవు. ఎక్కడ చూస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువే అద్భుతాలని చేస్తే పని చేయలే. ఇంకా మనం చేస్తే నుంచి పని చేయరు. వారు మారుమనసు పొందినరా? మారుమనసు పొంది ఇప్పుడు కూడా చర్చిలు నిండుతున్నాయి కదా. నిండుతుంటే వస్తున్నారు అంటున్నారు కదా. మీరు పోయి అడగండి మనసు దేని మీద ఉన్నదని. ఆ చెప్పే వాళ్ళ లోపలనే తెలుస్తుంది. మా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే నీ ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది అంటారు. మనసు ఎక్కడ ఉన్నది? ఫ్యాక్టరీ మీద ఉన్నది, పైన లేదు. అచ్చా మాకు ఫ్యాక్టరీలే నడవాలి అని అంటే పోతారు. మనసు దేని మీద ఉన్నదో తెలుస్తున్నది. మీరు మాకు ఇస్తే చాలు, ఆకాశ వాకిళ్ళు ఇప్పి అన్ని గుమ్మరిచ్చేస్తాడు, మీ ఇంట్లో నిండిపోతాయి అంటాడు. మనసు దేని మీద ఉన్నది? పైనుండి లేదు, పైనుండి పడేవాడి మీద.
అన్ని కత్తిడే. వాళ్ళ మనసు ఎక్కడున్నది? భూ సంబంధమైన వాటి మీద ఉన్నది. సో ఈ అద్భుతాల వెనుక పరిగెత్తే వారి మనసు చూస్తూ ఉన్నాం. వారు మా మనసు పొందలే. సో అద్భుతాలు ఎక్కడనైతే చేయలేదో వారు అక్కడ మారుమనసు పొందినట్టు చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుదాం. మనం ఇక్కడ సమరయ స్త్రీని గురించి మనకిక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉన్నది కదా. ఆ ఊర్లో, ఆ సమరయ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు ఒక్క అద్భుతం కూడా చేయలే. కానీ ఆ ఊరు వారు మారుమనసు దేనికి పొందారంటే ఈమె పోయి సాక్ష్యం చెప్పింది. మనం ఆ మాటలు చేద్దాం. నేను చేసినవన్నీ ఎన్నో వచనం అది? 4:39. ఓకే. నేను చేసినవన్నీ నాతో చెప్పనని ఆ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఈమె పోయి ఏం చేసిందండి? సాక్ష్యం చెప్పింది. సో అద్భుతాల కంటే నేను చూస్తున్న ఏంటంటే సాక్ష్యం గట్టిగా పనిచేస్తుంది. ఆమేన్. చూడండి, ఇక్కడ ఆ సమరయ ఊర్లో అంతట్లో ఈ స్త్రీ పోయి సాక్ష్యం చెప్పింది. నేను ఇలా ఉన్నా, నా గురించి అంతా చెప్పిండు. ఈమె ఒక సాక్ష్యం చెప్పింది. తన గత జీవితం ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది అని సాక్ష్యం పంచుకున్నది. ఎలాంటి ఒక స్త్రీ మనకు అందరికీ తెలుసు. ఎంతమంది భర్తలు ఉండే? 5 మంది భర్తలు ఉన్నారండి ఈమెకి. మీరు అనుకోవద్దు ఈమె కంటే ఫస్ట్ సాక్ష్యం ఏమైనా ఉన్నదా డిండిలా అని నాకు డౌట్. లేదు కదా? ఎవరైనా ఉన్నారా? లేరు కదా. కానీ ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. అరే ఎంత సంతోషం, నేనేం చేయాలి, నాకేం వస్తుంది అంటారు. దేవుడు అలాంటి స్త్రీని వాడుకొని మరి ఆ సమరయ గ్రామం అంతా కూడా మార్చాడు. ఏమి అలా చేసుకున్న తన గ్రామంలో, సొంత గ్రామంలో సాక్ష్యం చెప్పుట ఎంత కష్టమో తెలుసా? కానీ ఈ స్త్రీ పోయి అన్ని డేరింగ్గా చెప్పింది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? నీ కోపం ఉన్నది వార్తలు 4 7 ఏం లేదు, నేను ఎట్లున్నా మాట్లాడని చెప్పాలి. మీరు చెప్పాలి, దేవుడు మమ్మల్ని మార్చాడని. ఓకే, ఉన్నారు. దేని గురించి మీరు అంటే మీ సాక్ష్యం చెప్పండి. పరిచర్యలో మీ సాక్ష్యం కావాలి. దేవుడు ఎలా మీ జీవితాలను మార్చాడు అని సాక్ష్యం కావాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అద్భుతాలు చేసిన గ్రామంలో వారు మారుమనసు పొందలే. కానీ ఈ స్త్రీ, సమరయ స్త్రీ తన సాక్ష్యంని బట్టి పంచుకుంటే ఇక్కడ సమరయులు మరి ఆమె యొక్క సాక్ష్యంని బట్టి ఏం చేశారు? నమ్మారంట, మారుమనసు పొందారు. సో మన సాక్ష్యము బలమైంది. జ్ఞాపకం పెట్టుకోండి. సాతానుడు ఇట్లా జరుగుతున్నాయి, అట్లా జరుగుతున్నాయి, మీ ఇంట్లో అట్లా దేనికేం భయపడకండి. ఆమేన్. ఏమైనా గందరగోళాలు సృష్టిస్తుంటాడు. నాకు తెలిసి ఏమైనా సృష్టిస్తాడని. ఎందుకు తెలుసా? సేవ జరుగుతున్నది కదా, ఉజ్జీవింపబడుతున్నది కదా. అక్కడ మన పని ఏముంటుంది? ఏదో ఒక గందరగోళాలు సృష్టించాలి. సమ్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక డిస్టర్బ్ చేయాలండి. ఏ విధంగా డిస్టర్బ్ చేస్తాడు నాకు తెలియదు. కానీ ఎక్కడ పరిచర్య జరుగుతుందో అక్కడ ఏం చేస్తాడో వచ్చి మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ డిస్టర్బెన్స్లకి అంతకి మీరు డిసప్పాయింట్ కాకండి. మీరు బలంగా ఏ ఉద్యమం అయితే స్టార్ట్ అయ్యిందో బలంగా ఉండండి, ముందుకు సాగండి, దేవుని యందు నిరీక్షించండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని, అలా ఉజ్జింపజేయాలని, మీరందరూ కూడా అలా పరిచర్యకు వెళ్ళాలని దేవుని ఒక ఇష్టం.
నేను చెప్పిన కదా, వీడికి రావడానికి కారణం నేను ఆలోచించి ప్లాన్ వేసుకొని గీసుకొని రాలే. అలా తీసుకొచ్చి అలా వేసాడు నన్ను అంతనే. నేను వావికోలు పోతున్నానంటే నేను నా జీవితంలో వావికోళ్ళ సంఘం, నా సహవాసం విడిచిపెట్టేసి అంతమంది యవనస్తులను విడిచిపెట్టి ఒక 10-20 మంది పిల్లల కొరకు నేను ఆదివారం అక్కడ గడుపుతున్నానంటే నేను కళలో ఆలోచించలే. నా కళలో కూడా ఆలోచించలే నేను వస్తా వావికోళ్ళ అంతమంది సహవాసం విడిచిపెట్టి హైదరాబాద్ విడిచిపెట్టి వావికోల్కి పోతా అని. పోనీ నాకు వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకు ఇంపార్టెంట్ అయ్యారు? వాళ్ళకున్నది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు, వాళ్ళు వింటా ఉన్నారు వర్తమానం. కానీ ఆ పిల్లల ఒక ఆసక్తి చూసి ఆకర్షింపబడతాం. సో మీరు కూడా 5 మంది 2 మందికి ఎవరైనా 2 మంది పిల్లలు ఉండండి. యేసుక్రీస్తు ప్రభువే వస్తా అన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామంన ప్రార్థిస్తారో నేనే వచ్చా. కానీ చాలా బలహీనత ఏంటంటే సంఖ్య. అబ్బా ఎక్కువ మంది వచ్చిండ్రా, అక్కడ జర గట్టిగా చెప్తారు. సో మీరు బాధపడకండి. సో మారాలంటే ఏం కావాలి? మన గ్రామాలు సాక్ష్యం కావాలి. దేవుడు మన జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యాలు ఎలాగనైతే మనం మార్చబడ్డామో, పరిశుద్ధపరచబడ్డామో, ఆ సాక్ష్యము కావాలి. సాక్ష్యం అంటే ఏమిటని ఒక వచనం చూసుకుందాం. మన 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం అనుకుంటా. యోహాను సువార్త కాదండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ సాక్ష్యం అంటే ఏమిటి అన్నది ఉన్నది. ఓకే, ఆ సాక్ష్యం దాని పై వచనం 10వ వచనం చూద్దామా. ఆ దేవుని కుమారుని అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు, అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు ఆ దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు లేనివాడు. ఇక సాక్ష్యం ఏందంట? దేవుడు మనకి నిత్య జీవం అనుగ్రహించాడు. ఆ జీవం ఎవరిలో ఉంది? యేసు. ఈ నిత్య జీవము అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని మార్చాడు, పాపంని జయించే ఒక శక్తిని ఇచ్చాడు. ముందుగా నేను ఇలా కోపడుతుండే, ఇప్పుడు ఇలా ముందుగా ఇలా గర్వపడుతుండే, ఇప్పుడు గర్వపడట్లే. ముందుగా స్వార్థంగా ఉంటుండే, ఇప్పుడు స్వార్థంగా ఉంటలేను. ముందుగా ధనం వెనుక పరిగెత్తుతుండే, ఇప్పుడు నేను ధనం వెనుక పరిగెత్తలేను. జీవం, దాన్ని జీవం అంటారు. అది నిజమైన సాక్ష్యం. దేవుడు మనకేం అనుగ్రహించాడు? జీవం అనుగ్రహించాడు, నిత్య జీవం. ఆ జీవం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు. అది సాక్ష్యం నిజమైన. ఇప్పుడు కారు ఇచ్చాడంటే ఏం చెప్తాడు? నీకు అంత కారు ఇచ్చిండొచ్చు, నా దగ్గర మెర్సిడెస్ బెంజ్ ఉంది అని 10 మంది చెప్తారు కదా. మనం అన్నాం అనుకో, వాళ్ళు దేవుడు నేను ప్రేమించి ఇంటికి కూర్చున్న కారు ఇచ్చిండు అన్నాడు ఇన్స్టాల్మెంట్లా, ఆయనతో నిజంగానే కొనుక్కోవాలి అంటే మెర్సిడెస్ బెంజ్ ఇచ్చాడు నాకని వేరే వాళ్ళు చెప్తారు. నీకు కారే ఇచ్చాడా, నాకు ఇల్లు కూడా ఇచ్చాడు బెంజర్ హిల్స్లా అని ఇంకొకటి చెప్తాడు. అదా సాక్ష్యం? కాదు. సాక్ష్యం ఏంది? దేవుడు నాకు జీవం ఇచ్చాడు, ఆ జీవము యేసుక్రీస్తు ప్రభు. నేను మార్చబడ్డా, నేను పరిశుద్ధపరచబడ్డా, ప్రభు నన్ను పరిశుద్ధపరిచాడు. అది సాక్ష్యం. సో ఈ సాక్ష్యం ఏం చేస్తుంది? ఊర్లని మార్చేస్తుంది. కానీ అద్భుతాలు మారుస్తాయా? యేసుక్రీస్తు ప్రభు చేశాడు కానీ మార్చలేకపోయాడు. ఇశ్రాయేల్లో అద్భుతాలను చూశారు కానీ కానానులోనికి ప్రవేశించలేకపోయారు. అది యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. తెలుసా మీకు? అద్భుతాలను చేసినా కానీ నమ్మడని. అది మనకి లూకా సువార్త 12వ అధ్యాయంలోనా 12వ అధ్యాయంలో ఈ
లాజర్ ధనవంతుని ఉపమానంలో ఇక్కడ పోయి చనిపోయిన తర్వాత బని అన్నట్టు ఆయనకి ఏం కలిగిందంటే, అయ్యో నేను వచ్చే చోటుకి ఈ నా సహోదరులు కూడా రావద్దు, మళ్ళీ నాకు పర్మిషన్ ఇయ్యి, నేను మరణంలో నుండి లేచి నా సహోదరులకు పోయి చెప్తా అంటాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా అబ్రహాం? ఒకడు మరణంలో నుండి తిరిగి లేచినా కానీ నమ్మరు వాళ్ళు అని చెప్తాడు. అంటే అద్భుతం అలా జరిగినా మీ ఊర్లో మరణంలో నుండి ఒకరు తిరిగి లేచినా కానీ అది పనిచేస్తుంది అంటే పనిచేయదు. ఏది పనిచేస్తుంది? సాక్ష్యం పనిచేస్తుంది. మనం సాక్షులంగా ఉండాలి. సో మనం ఎన్నో వచనం అది చూసిండ్రా? 12వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 29 చదవండి. ఒకడు అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేను ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని ఒకనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను వారు చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. మనం అనుకుంటాము అద్భుతాలు చేయంగానే అలా చూసుకొని అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఈ ఉపమానం. ఒకడు మృతులలో నుండి లేచినా కానీ ఏం చేయరండి? నమ్మరంట. సో అద్భుతాలు కాదు. సో నేను ఇక్కడ ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, అద్భుతాల కంటే శ్రేష్టము సాక్ష్యం. ఆమేన్. సో మనం సాక్ష్యం చెప్తే మరి ఊర్లు మారుతాయి, మన ఇంటి వారు మారుతారు. దేన్ని బట్టి? సాక్ష్యంని బట్టి, మన ప్రవర్తనని బట్టి మనం రాబట్టుకోవచ్చు మన ఇంటి వారిని అని చెప్పబడింది. సో దాని తర్వాత సమరయ స్టోరీలో చూసినాం కదా. ఫస్ట్ ఏమో మరి ఆమె సాక్ష్యంని బట్టి నమ్మిండ్రంట. దాని తర్వాత చూస్తే మనం ఏం చూస్తూ ఉన్నామంటే, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఇంకా 2 దినాలు ఉండమని వారిని బతిమాలుకున్నారు. ఆయన వాక్యంని బట్టి ఇంకా అనేకులు మరి విశ్వసించిండ్రు అని ఉన్నది మనం చూసాం. ఫస్ట్ ఆమె సాక్ష్యంని బట్టి విశ్వసించింది. మనం చదివినాం కదా 4వ అధ్యాయం 39వ వచనం కదా, 39వ వచనం చదివినాం కదా. అక్కడి నుంచి మళ్ళీ చేద్దాం. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరు గనుక, ఆయన తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన వారితో 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. దేన్ని బట్టి? మాట అని ఉన్నది అంటే వాక్యంని బట్టి. దేన్ని బట్టి నమ్మిండ్రు? వాక్యంని బట్టి, మాటను. అద్భుతాలు ఏమైనా చేశాడా ఇక్కడ? ఏం చేయలే. అద్భుతాలు చేసిన చోటనేమో మారుమనసు పొందలే. కానీ ఎక్కడనైతే అద్భుతాలు చేయలేదు అక్కడ వారు ఏం చేసిండ్రంట? నమ్మిండ్రు, మారుమనసు పొందిండ్రు, నమ్మిండ్రు. చూడండి, దేన్ని బట్టి నమ్మిండ్రు అని చూసిన, సాక్ష్యంని బట్టి, వాక్యంని బట్టి, ఆయన మాటల్ని బట్టి. ఈయన నిజంగా లోకరక్షకుడు అని వారు నమ్మిండ్రంట. అద్భుతాలు ఏం చేయలే. సో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకు అద్భుతాలు చేయట్లేదు, నేను ఎన్నికలేను అని ఏం అవసరం లేదు. మన సాక్ష్యంని బట్టి, చెప్పే వాక్యంని బట్టి ఏం చేస్తారు? నమ్ముతారు. సో అద్భుతాల కంటే శ్రేష్టమైంది సాక్ష్యము, సాక్ష్యం కంటే శ్రేష్టమైంది వాక్యం. సో మనము వాక్యము మరి సాక్ష్యంని ఇచ్చి మరి మన పరిచర్యలో
ముందుకు సాగుదాం. ఎవ్వరు కూడా దయచేసి నిరాశ చెందకుండా ఏదైతే మనము మరి ఉజ్జీవింపబడి సంతోషంగా ఆనందంగా మరి ఈ సంవత్సరం పాటు నుంచి ఆనందించుకుంటూ వస్తున్నాము ప్రభులో. ఏ శోధనలు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా, ఏ డిసప్పాయింట్మెంట్ వచ్చినా, ఏదైనా కానీ దాన్ని ఆపకుండా మరి ముందుకు మనం సాగాలని దేవుని పేరట దేవుని సేవకునిగా మీకు అందరికీ విజ్ఞప్తి. ఓకే, మనం ప్రార్థన, ఎవరైనా ఒకరు మనం అందరం లేచి నిలబడి మరి ప్రార్థన చేసుకుందాం.